ఇంకొక దరిద్రం చెబుతాను చూడండి. ఇగో ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ బయట పెట్టిన దాసరి పాత వీడియో. ఇక్కడ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసేసాడు. మరి మిమ్మల్ని ఏ జోడిచ్చి కొట్టాలరా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? ఇక్కడ ఈవిడ ఒక కొత్త ఆర్టిస్టు. మనం ఇందాక ఒక ఆర్టిస్ట్ని చూసాం కదా, ఈవిడ ఇంకొక ఆర్టిస్టు. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏం మాట్లాడారో పూర్తిగా చూడరు. వైసీపీ వాళ్ళు ఏదో ఒక చిన్న ముక్క కట్ చేస్తారు. ఆ కట్ చేసి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ ట్రోల్ చేసిన దానిపైన అదే రోజు సాయంత్రం సాక్షిలో ఒక డిబేట్ పెట్టేస్తారు. మహేశ్వర్ గారు, మా కేఎస్ ప్రసాద్, ఇంకో కొంతమంది పకోడీ కానీ ఇద్దరు తీసుకొస్తారు. ఆ నలుగురు కూర్చొని ఆ కట్ చేసిన వీడియో ఏదైతే ఉందో దానిపైన ఒక పెద్ద విశ్లేషణ చేసేస్తారు. ఆ తర్వాత ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేస్తారు. కొంతమంది చేత విషం చిమ్మించేసే ప్రయత్నం అన్నమాట. మీరు అలా మాట్లాడతారండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు కూడా ఒకసారి వినిపించే ముందు ఈ ఆర్టిస్ట్ ఏమని మాట్లాడిందో విన్నాం ఒకసారి. హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో ఒక మహిళ చనిపోయినటువంటి సంఘటన మరొక ముందే నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళి తిరిగి వెళ్తున్నటువంటి ఇద్దరు కుర్రాళ్ళు యవ్వన వయసులో ఉన్నటువంటి వారు బైక్ మీద అతి దారుణంగా యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. నేను ఈ రెండు సంఘటనని కంపారిజన్ చేయట్లేదు. ఈ రెండు సంఘటనల కోసం నేను ఎవరినో గురించి మాట్లాడడానికి కాదు. నిజంగా ఒక సినిమా అనేది అందరికీ ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, నేను కాదు. కానీ మీరు చెప్తున్నటువంటి మాటలు స్టేజ్ మీద ఒక మంచి పనులలో ఉండి యువత చొక్కాలు దించుకోండి, బండ్లు రైస్ చేసుకోండి, అలా తిరగండి, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని మీ సినిమా హీరోలు గాని నాయకులు గాని చెప్తే తప్పు ఎవరికన్నా మీరే రెచ్చుకోండి, ఎరగబడండి అని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒకసారి గమనించుకోవాలి. ఒక మంచి పదవిలో ఉండి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి హీరో అనేటువంటి మీరు అన్నట్టుగానే నేను అడుగుతున్నాను, వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరామర్శించారా? ముందు ఆ కళ్ళకున్న వైసీపీ పొర తీసేస్తే మనం పేమెంట్ తీసుకుని మాట్లాడడం మానేస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆ ఈవెంట్లో ఏమైనా మాట్లాడారు అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దాకా బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసింది కదా ఈవిడి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు కూడా వినిపిస్తామేనండి. తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది, దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతూ హీరోలు చూడడం కంటే కూడా మీరు ప్రోత్సహించే. విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి మాటలో ఆయన మాట్లాడింది అది. ఈ ఆర్టిస్ట్ ఏమని చెప్పింది ఇక్కడ, వీళ్ళు చూడరు, ఆ ఈవెంట్ పూర్తిగా చూసే ఓపిక ఉండదు, ఆయన ఏం మాట్లాడారని తెలుసుకుని ఇది ఉండదు, ఏదో ఒక ఆత్రం అంతే, బురద చల్లేయాలంతే. వాళ్ళు ఏదో కట్ చేశారు కదా, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనకు కూడా హైప్ వచ్చేద్ది. ఇది చూడకముందే చూసేది ఉండదు, సచ్చేది ఉండదు. ఈవిడ ఒక ఆర్టిస్ట్ అయితే ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా సాక్షి ఓపెన్ చేస్తే అంతా అలే. ఇదిగా నిన్న డిబేట్ మాట ఇది. ఇదిగో అందులో మా కేఎస్ ప్రసాద్, బైక్ స్టంట్లు చేయమంటావా, అన్యాయంగా ఇద్దరిని చంపేసావు, నీతులు చెప్తాడు పాటించడు, నువ్వు మాత్రం ఏది పూర్తిగా చూడమాక, అన్నీ సగం చూసి వాళ్ళు ఏదో సగం కట్ చేస్తారో దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ విశ్లేషణ చేసి నిన్ను నమ్మి తప్పు చేసాం, మళ్ళీ జన్మంటూ ఉంటే మణికంఠ చరణ్ ఆత్మకోశ. ఇది ఆ వీడియోలో ఏమని మాట్లాడతాడంటే, చనిపోయిన మణికంఠ చరణ్ ఆత్మఘోష వాళ్ళు రాసిన లేఖ అని చెప్పేసి అని వాళ్ళ తరపున ఈడు మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ అనాలా, బోకర్గాడు అనాలని వినండి రా. ఫస్ట్ పూర్తిగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు వినండి. ఇంకొక దరిద్రం చెబుతాను చూడండి. ఇగో ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ బయట పెట్టిన దాసరి పాత వీడియో. ఇక్కడ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసేసాడు. మరి మిమ్మల్ని ఏ జోడిచ్చి కొట్టాలరా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? ఇక్కడ విన్నారా అసలు? అది మాత్రం వినే ఓపిక ఉండదు. ఇగో ఈవిడ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అయితే ఇంకా ఉన్నారు. ఇగో ఈవిడ ఒక పెయిడ్ ఆర్టిస్ట్. వీడు సరే, వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, ఆ ఈవెంట్కి వచ్చి తిరిగి వెళుతున్న ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కదా, పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళలేదు అని మాట్లాడుతున్నారు. గతంలో సిద్ధం సభల పేరిట జగన్మోహన్ రెడ్డి పెద్ద సభలు పెట్టేసుకునేవాడు గుర్తుందా మీ అందరికీ?
మా రాజమండ్రిలో సిద్ధం సభ పెట్టినప్పుడు ఒక పెద్ద ఆయన కాళ్ళ నుంచి బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన 4 రోజులకో 3 రోజులకో చనిపోయాడు ఆయన. అలాగే వేరొక చోట ఎక్కడ నెల్లూరు సైడ్ ఇటు సైడ్ అనుకుంటా, అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. సిద్ధం సభలకు వచ్చి ఆ బస్సు గుద్దెత్తే చనిపోయిన వ్యక్తులు, ఆ సభలకు పెట్టుకున్న బస్సులు గుద్దితే చనిపోయిన వ్యక్తులు వాళ్ళు. ఆ బస్సులు వాళ్ళ పైనుంచి వెళ్ళిపోతే చనిపోయారు. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శ. ఈవిడ ఒక కొత్త ఆర్టిస్టు. మనం ఇందాక ఒక ఆర్టిస్ట్ని చూసాం కదా, ఈవిడ ఇంకొక ఆర్టిస్టు. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏం మాట్లాడారో పూర్తిగా చూడరు. వైసీపీ వాళ్ళు ఏదో ఒక చిన్న ముక్క కట్ చేస్తారు, ఆ కట్ చేసి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ట్రోల్ చేసిన దానిపైన అదే రోజు సాయంత్రం సాక్షిలో ఒక డిబేట్ పెట్టేస్తారు. మహేశ్వర్ గారు, మా కేఎస్ ప్రసాద్, ఇంకో కొంతమంది పకోడీ కానీ ఇద్దరు తీసుకొస్తారు. ఆ నలుగురు కూర్చొని ఆ కట్ చేసిన వీడియో ఏదైతే ఉందో దానిపైన ఒక పెద్ద విశ్లేషణ చేసేస్తారు. ఆ తర్వాత ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేస్తారు. కొంతమంది చేత విషయం చిమ్మించేసే ప్రయత్నం అన్నమాట. అని మీరు అలా మాట్లాడతారండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు కూడా ఒకసారి వినిపించే ముందు ఈ ఆర్టిస్ట్ ఏమని మాట్లాడిందో విన్నాం ఒకసారి. హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ లో ఒక మహిళ చనిపోయినటువంటి సంఘటన మరొక ముందే నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్ కి వెళ్ళి తిరిగి వెళ్తున్నటువంటి ఇద్దరు కుర్రాళ్ళు యవ్వన వయసులో ఉన్నటువంటి వారు బైక్ మీద అతి దారుణంగా యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. నేను ఈ 2 సంఘటనని కంపారిజన్ చేయట్లేదు. ఈ 2 సంఘటనల కోసం నేను ఎవరినో గురించి మాట్లాడడానికి కాదు. నిజంగా ఒక సినిమా అనేది అందరికీ ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది కాదు. కానీ మీరు చెప్తున్నటువంటి మాటలు స్టేజ్ మీద ఒక మంచి పదవులలో ఉండి యువత చొక్కాలు దించుకోండి, బండ్లు రైస్ చేసుకోండి, అలా తిరగండి, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని మీ సినిమా హీరోలు గాని నాయకులు గాని చెప్తే తప్ప ఎవరికన్నా మీరే రెచ్చుకోండి, ఎరగబడండి అంటే మన పరిస్థితి ఏంటనేది ఒకసారి గమనించుకోవాలి. ఒక మంచి పదవిలో ఉండి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి హీరో అయినటువంటి మీరు అన్నట్టుగానే నేను అడుగుతున్నాను, వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పరామర్శించారా? ముందు ఆ కళ్ళకున్న వైసీపీ పొర తీసేస్తే, మనం పేమెంట్ తీసుకుని మాట్లాడడం మానేస్తే, అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆ ఈవెంట్లో ఏమైనా మాట్లాడారు అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దాకా బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసింది కదా ఈవిడి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు కూడా వినిపిస్తామేనండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది, దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసినట్టు హీరోలు చూడడం కంటే కూడా మీరు ప్రోత్సహించే. విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి మాటలో ఆయన మాట్లాడింది అది. ఈ ఆర్టిస్ట్ ఏమని చెప్తుంది ఇక్కడ, వీళ్ళు చూడరు, ఆ ఈవెంట్ పూర్తిగా చూసే ఓపిక ఉండదు, ఆయన ఏం మాట్లాడారని తెలుసుకుని ఇది ఉండదు, ఏదో ఒక ఆత్రం అంతే, బురద చల్లేయాలంతే. వాళ్ళు ఏదో కట్ చేశారు కదా, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనకు కూడా హైప్ వచ్చేస్తే, ఇది చూడకముందే చూసేది ఉండదు, సచ్చేది ఉండదు. ఈవిడ ఒక ఆర్టిస్ట్ అయితే ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా సాక్షి ఓపెన్ చేస్తే అంతా అలే. ఇదిగో నిన్న డిబేట్ మాట ఇది. ఇదిగో అందులో మా కేఎస్ ప్రసాద్, బైక్ స్టంట్లు చేయమంటావా, అన్యాయంగా ఇద్దరిని చంపేసావు, నీతులు చెప్తాడు పాటించడు, నువ్వు మాత్రం ఏది పూర్తిగా చూడమాక, అన్నీ సగం చూసి వాళ్ళు ఏదో సగం కట్ చేస్తారో దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ విశ్లేషణ చేసి నిన్ను నమ్మి తప్పు చేసాం, మళ్ళీ జన్మ అంటూ ఉంటే మణికంఠ చరణ్ ఆత్మకోశ. ఏది ఆ వీడియోలో ఏమని మాట్లాడతాడంటే, చనిపోయిన మణికంఠ చరణ్ ఆత్మకోశ వాళ్ళు రాసిన లేఖ అని చెప్పేసి అని వాళ్ళ తరపున ఈడు మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్ అనాలా, బోకర్గాడు అనాలని వినండి రా. ఫస్ట్ పూర్తిగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు వినండి. ఇంకొక దరిద్రం చెబుతాను చూడండి. ఇగో ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ బయట పెట్టిన దాసరి పాత వీడియో. ఇక్కడ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసేసాడు. మరి మిమ్మల్ని ఏ జోడిచ్చి కొట్టాలరా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి ఇక్కడ విన్నారా? అసలు అది మాత్రం వినే ఓపుకుండదు. ఇగో ఈవిడొక పెయిడ్ ఆర్టిస్ట్ అయితే ఇంకా ఉన్నారు. ఇగో ఈవిడొక పెయిడ్ ఆర్టిస్ట్, వీడు సరే
వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే ఆ ఈవెంట్కి వచ్చి తిరిగి వెళుతున్న 2 వ్యక్తులు చనిపోయారు కదా, పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళలేదు అని మాట్లాడుతున్నారు. గతంలో సిద్ధం సభల పేరిట జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టేసుకునేవాడు గుర్తుందా మీ అందరికీ? మా రాజమండ్రిలో సిద్ధం సభ పెట్టినప్పుడు ఒక పెద్ద ఆయన కాళ్ళ మంచి బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన 4 రోజులకో 3 రోజులకో చనిపోయాడు ఆయన. అలాగే వేరొక చోట ఎక్కడ నెల్లూరు సైడ్ ఇటు సైడ్ అనుకుంటా, అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. సిద్ధం సభలకు వచ్చి ఆ బస్సు గుద్దెత్తే చనిపోయిన వ్యక్తులు, ఆ సభలకు పెట్టుకున్న బస్సులు గుద్దితే చనిపోయిన వ్యక్తులు వాళ్ళు. ఆ బస్సులు వాళ్ళ పైనుంచి వెళ్ళిపోతే చనిపోయారు. ఏ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడయ్యా?